ఒకప్పుడు జిందగీ అంటే రోటీ కపడా మకాన్, కానీ ఇప్పుడు రోటీ కపడా రొమాన్స్. శశిని సింధు మార్చకూడదు. బోర్డు మీద రాసినంత ఈజీ కాదక్కా. ఈ విషయంలో సింధు గెలుపుకి చాలా దగ్గరలో ఉండాది. ఇప్పటికీ శశిలో మార్పు మొదలై ఉండాది. ఆ మార్పు కూడా ఏదో మామూలు మార్పు కాదు, పెను మార్పు. ఎప్పుడు ఫోన్ పట్టుకుని చూసే శశి పుస్తకం పట్టుకుని శ్రద్ధగా చదువుతా ఉండాది. 0-1-2 మార్కులు తెచ్చుకునే శశి సడన్ గా మొన్నటికి మొన్న స్కూల్ డిఈఓ ఇన్స్పెక్షన్ జరిగితే 15th టేబుల్ నుంచి 20th టేబుల్ దాకా రాసి ఆ డిఈఓ చేత శభాష్ అనిపించుకోవడమే కాదు, ఆ స్కూల్ టీచర్ చేత మన స్కూల్ పరువు నిలబెట్టావని పొగడ్తలు కూడా అందుకునుండాది. శశిని చదవకుండా చెయ్యాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కాలేదు మధు. శశి బాగా చదివేసి మంచి మార్కులు తెచ్చుకొని రేపో మాపో స్కూల్ ఫస్ట్ వచ్చినా వచ్చేస్తుందక్కా. నో, అలా జరగకూడదు. మనం దాన్ని ఆపాలి. ఆపాలని చూసినప్పుడల్లా ఆ సింధు నా సంప సళ్ళు అనిపించింది మధు. ఈ విషయంలో మనం డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఇండైరెక్ట్ గా అటాక్ చేయాలి. అలా చెయ్యాలి అంటే ఆ ఇంట్లో సింధు శశి మధ్య జరిగి ప్రతి చర్య ప్రతి విషయం నాకు తెలియాలి. అందుకు నాకు నమ్మకమైన ఒక మనిషి కావాలి. అందుకు లాయర్ ప్రసాద్ ఉన్నాడక్కా. డబ్బు కోసం ఏదైనా చేసే మనిషి తను. సింధుకి ఆశ్రయం ఇచ్చిన లాయర్ భవానీకి మొగుడు. వెంటనే నేను ఆ లాయర్ని కలవాలి, పిలిపించండి. మధు, నీ దూకుడు చూస్తా ఉంటే యష్తో మా అమ్మి పెళ్లి అవటం ఖాయంగా అనిపిస్తా ఉండదే. అమ్మా, జరగబోయే దాని గురించి ఇప్పుడే ఆనందపడటం కన్నా ఇప్పుడు జరగబోయే దాని గురించి ఆలోచించటం బెటర్ కదా. అవునవునమ్మా, ఇప్పుడే ఆ లాయర్కి ఫోన్ చేస్తాను. లాయర్ గారు, మీరు అర్జెంటుగా మా ఇంటికి ఒకసారి రండి. మౌనమే మేఘమై గుండెలో చెరినే, ప్రాణమే వానలా కంటిపై జారినే, నాలోనే చాలానే ఊహించుకున్నానే, ఏవేవో ఆశల్లో ఉప్పొంగిపోయా. చెప్తుంది నీకే, బయటికెళ్ళో. దూరంగా నాకేనే భారంగా మారగా నేనెందుకే. ఎలాగో మన ప్రాజెక్టు త్వరలోనే క్లోజ్ అవుతుందిగా. దయచేసి కొద్ది రోజులైనా నన్ను మనశ్శాంతిగా ఉండని. సింధు, నీకు సంబంధం లేని విషయాల్లో అనవసరంగా సలహాలు ఇవ్వకు. సింధు, సింధు, శూన్యం బరువుకి బతుకంతా విరిగనే. ఏంటి సింధు, ఏం ఆలోచిస్తున్నావు? ఆ మధు చాలా తెలివిగా ప్లాన్ చేస్తుందక్కా. ఏం చేసింది? ఇప్పటి వరకు యష్ ప్రాజెక్టులో సంపాదించిన డబ్బంతా తను స్టార్ట్ చేయబోయే కొత్త కంపెనీలో ఇన్వెస్ట్ చేసేలా చేస్తుంది. అలా జరగకుండా చెయ్యాలని నేను యష్తో మాట్లాడితే యష్ నా మాట వినడం లేదక్కా. మోసం చేసి తేజాని పెళ్లి చేసుకున్నట్టే బిజినెస్లో కూడా యష్ని మోసం చేయాలని చూస్తుందక్కా. అదే అక్క నా టెన్షన్. ఆ ఇంట్లో నీ మాట వినేది
నిన్ను అర్థం చేసుకునేది మీ మావయ్య ఒక్కరే. ఆయనతో విషయం చెప్పి చూడు. మధు కంపెనీలో యష్ ఇన్వెస్ట్ చేయకుండా మీ మావయ్య ఆపగలరేమో ట్రై చేయి. మావయ్య, చెప్పు సింధు. మధు పెట్టబోయే కంపెనీలో యష్ పెట్టుబడి పెట్టబోతున్నాడంట కదా? అవునమ్మా. వద్దు మావయ్య, యష్ ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయకూడదు. ఏ? ఎందుకని? మధు గురించి మీకు తెలీదు. యష్ని రోడ్డున పడేస్తుంది. సింధు, ఎందుకు మధు గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు? మధు అచ్చం మీ అక్క ఇలాగే చాలా మంచిదమ్మా. ఆ మంచితనం అంతా తన అవసరం కోసం ఆడే నటన. అమ్మా సింధు, మధు మా ఇంటి పెద్ద కోడలమ్మా. నటిస్తే తనకొచ్చే లాభం ఏంటి? మీ ఇల్లు, ఇంట్లో మనుషులు, కంపెనీ, బిజినెస్ అంతా తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తుంది. యష్తో మాట్లాడి ఆపండి మావయ్య, ప్లీజ్ మావయ్య. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు సింధు. అయినా యష్ కొంత డబ్బు మాత్రమే మధు కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తానని మాట ఇచ్చాడు. తన ఆస్తి మొత్తం కాదు. మధు విషయంలో నువ్వు చాలా తొందరపడుతున్నావు సింధు. దయచేసి వదిలే. ఉంటాను. మావయ్య, ఏమన్నారు సింధు? ఆ ఇంట్లో ఎవ్వరూ దాన్ని చెడ్డది అని నమ్మడం లేదక్క. అది అందర్నీ దాని మాయలో పడేసింది. ఎలా వాళ్ళని కాపాడాలి? చెప్పండి మేడం, ఎందుకు నన్ను అర్జెంటుగా రమ్మన్నారు? సింధుని ఓడించాలి. అందుకు మీరు నాతో చేతులు కలపాలి. ప్రాక్టికల్గా ప్రాఫిట్ లేదే నేను ఏ పని చేయను. ఇట్స్ మై హాబీ. నేను కొత్తగా స్టార్ట్ చేయబోయే కంపెనీకి మిమ్మల్ని లీగల్ కన్సల్టెంట్స్గా అపాయింట్ చేస్తాను. యాక్చువల్లీ ఇక్కడ పాయింట్ అపాయింట్మెంట్ కాదు. అసలు పాయింట్ ఏంటంటే మంత్లీ ఎంత శాలరీ నా అకౌంట్లో పడుతుంది అన్నదే పాయింట్. ఎంత కావాలి? తనకి నా అవసరం బాగా ఉన్నట్టుంది. సో ఇప్పుడే ఎక్కువ డిమాండ్ చేయాలి. అలా చేయాలంటే తనతో చేతులు కలపడం ఇష్టం లేనట్లుగా మాట్లాడాలి. ఏంటి ఆలోచిస్తున్నారు? మీరు స్టార్ట్ చేయబోయే కొత్త కంపెనీకి నేను లీగల్ కన్సల్టెంట్గా ఉండడం నాకేం అభ్యంతరం లేదు. కానీ సింధుని ఓడించడం ప్రాక్టికల్గా అది నా పని కాదు, మీ పని. ఆఫ్ కోర్స్ ఆ విషయంలోనే నాకు మీ హెల్ప్ కావాలి అంటున్నాను. ఆల్రెడీ మీరు ఇదే విషయంలో మా అత్తయ్య గారికి ఎన్నోసార్లు ఫేవర్ చేశారని నాకు చాలా బాగా తెలుసు. అదే వర్క్ నా దగ్గర చేయండి. ఓకే, మరి మంత్లీ 1 lakh కదా ఇస్తాను. నో 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 1 lakh సరిపోదు, 2 lakhs కావాలి అని చెప్పబోతుంటే మధ్యలో మీరు కట్ చేశారు అంతే.
2 lakhs. ఫిక్స్. కాఫీ తీసుకోండి. ఓ, మీరు చాలా అమాయకుల్లో ఉన్నారు మేడం. ఎందుకలా అనిపించింది నా గురించి? ప్రాక్టికల్గా నేను మాట మీద కంటే మనిషి మీద కంటే మనీ మీదే నేను ఎక్కువ బ్యాలెన్స్ అవుతూ ఉంటాను. ఒకవేళ మీకన్నా ఆ సింధు నాకు ఎక్కువ ఆఫర్ చేసింది అనుకోండి, అప్పుడు నేను ఇక్కడ విషయాలు ఆ సింధుకి చేరవేస్తే ఏం చేస్తారు? ఒక్క నిమిషం లాయర్ గారు, ఇప్పుడు మీరేమన్నారు? ప్లేట్ ఫిరాయిస్తే నేనేం చేస్తాను అని కదా? మీ చేతిలో ఉన్న కాఫీ కప్ ఇలా ఇవ్వండి. కాఫీ కప్పా? అమ్మో, ఇది చేస్తాను. ప్రాక్టికల్ గా మీరు ఎక్కువగా మనీ మీద బ్యాలెన్స్ అవుతారు కదా, కానీ నేను ఫైనల్ గా పాడ మీద మీ బాడీని బ్యాలెన్స్ చేస్తాను. అమ్మో, ఇది మామూలు మనిషి కాదు. తేడా వస్తే ప్రాణం తీయడానికి కూడా వెనకాడేలా లేదు. జాగ్రత్తగా ఉండాలి. పోయి పోయి దీని దగ్గర ఇరుక్కుపోయిన నేను. వామ్మో, బల్బులు పగిలిపోయినాయి లాయర్. మేడం, జస్ట్ మిమ్మల్ని టెస్ట్ చేద్దామని అలా అన్నాను అంతే. ప్రాక్టికల్గా నేను ఎప్పుడు సింధుకి అగేనెస్టే. మీరు ఎలా అంటే అలా చేద్దాం. అసలు మనీ నాకు ఇంపార్టెన్సే కాదు, మీతో జర్నీ ఇంపార్టెంట్. గుడ్ మేడం, నేను ఇప్పుడు మీకు ఏ విధంగా సహాయపడగలను? సింధు వల్ల శశి మారకూడదు. అందుకు ఎల్లప్పుడూ మీ సహాయ సహకారాలు నాకు కావాలి. ఇప్పటికే శశి అడుగులు మార్పు వైపు పడేలా ఆ సింధు అంతర్యుద్ధం మొదలుపెట్టింది. అది ఆపడం అంటే కొంచెం కష్టమే మేడం. మనసు పెట్టి ఇష్టంగా పనిచేస్తే కష్టమనే పదం ఉండదు. తన రూపాన్ని మార్చుకుని సులభమనే పదంగా మారి మనకి దాసోహమవుతుంది. సింధు అంతర్యుద్ధాన్ని నేనాపుతాను. మీరు నేను చెప్పేది చేస్తూ అక్కడి విషయాలు ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ ఇస్తూ ఉండండి. చాలు. అలాగే మేడం. టచ్లో ఉంటాను. వెళ్ళొస్తాను మేడం. ఉంటాను మేడం. అమ్మ బాబోయ్, వామ్మో. అక్క, ఆ లాయర్ ఓకే అన్నాడా? మీ అక్క దెబ్బకి అనక చేస్తాడా అమ్మే? మధు గురించి ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమై ఉండాది. మీ అక్క తోడు నేడే మనకు శ్రీరామ రక్ష. ఆ సింధు మీద తొలి బాణం సంధించబోతున్నాను. అది నువ్వే సంధ్య.
శశి ఆ సింధు కంటే నిన్నే అమ్మగా ఫీల్ అవుతుంది కదా? అవునక్క, నువ్వు చెబితే శశి ఏదైనా చేస్తుంది కదా? చేస్తుందక్క. మొదటిసారిగా మనం సామ దాన భేద దండోపాయాలు వరుసగా ప్రయోగిద్దాం. ముందు మన స్కూల్ దగ్గరికి వెళ్దాం, పదండి. శశి, ఏంటమ్మా ఇది? చూసుకోవాలి కదా. టైం వేస్ట్ చేయకుండా ఇలా చదువుకోవడం మంచిదే, కానీ ఎక్కడ పడితే అక్కడ ఇలా చదవడం మంచిది కాదమ్మా. పడిపోకుండా నేను చూసి నిన్ను పట్టుకున్నాను కాబట్టి సరిపోయింది, లేదంటే కింద పడిపోయేదానివి. ఇలా జర్నీ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలమ్మా. నేను చదివి మంచి మార్కులు వస్తే గెలుస్తాను, అప్పుడు నువ్వు నన్ను శశి మేడం అని పిలవాలి కదా. అందుకే ఎక్కడ పడితే అక్కడ నన్ను చదవద్దు అంటున్నావు కదా. నేను ఒక అర్థంతో చెప్తే నువ్వు ఇంకోలా అర్థం చేసుకున్నావు. అయినా నువ్వు గెలిచి నేను నిన్ను శశి మేడం అని పిలవాలన్నా నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా. అన్నా, కాస్త త్వరగా పోనివ్వండి, టైం అవుతుంది. అలాగే మేడం. బాయ్ నాన్న. బాయ్ రిషి. రిషి, రిషి, నీకొక విషయం తెలుసా? నేను లాస్ట్ మ్యాథ్స్ లెసన్ కూడా కంప్లీట్ చేశాను. నిజంగానా? కావాలంటే చూడు. వావ్, నువ్వు గ్రేట్ శశి. నానా, శశి నాకంటే ఎంత ఫాస్ట్గా ఉందో ఒకసారి చూడండి. నిజంగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని నువ్వే చేసావమ్మా? అవును నాన్న. వెరీ గుడ్ శశి. ఎప్పుడు నువ్వు ఇలాగే బాగా చదువుతూ ఉండాలి, అందరికంటే ముందుండాలి, ఓకేనా? ఓకే నాన్న. ఇదే ఉంది యష్. ఇప్పుడు ఏ ఎగ్జామ్ పెట్టినా సరే శశి అందులో ఫస్ట్ వస్తుంది. అంత బాగా చదువుతుంది తెలుసా. మన ఛాలెంజ్లో గెలవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. శశి బాగుపడ్డమే కదా నాకు కావాలి. రిషి, ఏంటి పిల్లలందరూ అటు వెళ్తున్నారు? ఏమో చూద్దాం పద. నీకు ముందే చెప్పానా యష్, మీ ఇంట్లో వాళ్ళు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే శశి చదవకుండా పాడైపోయింది అని. నా దగ్గరకొచ్చిన తర్వాత నా కూతురు ఎలా మారిపోయిందో నువ్వే చూసావుగా. తన ఫోకస్ అంతా
ఇప్పుడు చదువు మీదే పెడుతుంది. మంచిదేగా సింధు. రిషి, ఏంటక్కడ అందరూ ఏదో చూస్తున్నారు? నోటీస్ బోర్డు మీద ఏదో పెట్టారు, అదే చూస్తున్నట్టున్నారు శశి. మనం కూడా చూద్దాం పదా. రిషి, శశి ఇక్కడేం చేస్తున్నారు? ఈ పిల్లలందరూ లైన్లో నిలబడ్డారెందుకు? ఇంకొక 1 వీక్లో మా స్కూల్లో టాలెంట్ హంట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, అదే చూస్తున్నాం. ఇది చాలా టఫ్ టెస్ట్ కదా రిషి. అవును శశి, చాలా కష్టంగా ఉంటుంది. నా చిన్నప్పుడు నేను కూడా ఇలాంటి టెస్టులు రాశాను. అందులో పాస్ అయ్యావా డాడీ? లేదమ్మా, ఫెయిల్ అయ్యాను. క్వశ్చన్స్ చాలా టఫ్గా ఇచ్చారు. అమ్మా, నువ్వు చదువుకునేటప్పుడు ఇలాంటి టెస్ట్లు ఏమన్నా రాసావా? ఓ, చాలా రాశాను రిషి. నాన్నలాగే నువ్వు ఫెయిల్ అయ్యావా? లేదు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. నాకప్పుడు స్కాలర్షిప్ కూడా వచ్చింది. అయితే చదువులో నాన్నకంటే నువ్వే బెస్ట్ అమ్మా. శశి కూడా టాలెంట్ హంట్ టెస్ట్ రాయడానికి పేరిచ్చింది. శశి, నువ్వు నాకు మాట ఇస్తావమ్మా? నన్ను గెలిపిస్తావమ్మా? నువ్వు ఈ ఎగ్జామ్ రాయకూడదు, ఆ సింధుని ఓడించాలి. అలా అని ఈ అమ్మకి మాట ఇస్తావమ్మా?